హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో నవల చదివి చాలా రోజులైంది కదా. ఈరోజు మనం ఒక నవల చదువుకుందాం. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన పూజాసుమం నవల చదువుకుందామండి. ఆగు! ఊహించని పిడుగుపాటుకు ఉలిక్కిపడి తలెత్తింది అంజన. తండ్రి తుపాకీ తనకేసి గురిపెట్టి ఉన్నాడు. ఆ ముఖంలోని ఆగ్రహావేశాలను మెరుపులను చూసి మరొక్కసారి ఫెళ్ళు మరబోయే ఉరుముకు సిద్ధపడుతుండగానే ఎక్కడి నుండి వస్తున్నావు అని భయంకరంగా ప్రశ్నించాడు జగన్నాథరావు. తన ప్రాణాలకు ఎదురుగా హత్యాయుధం లేకుంటే చెప్పగలిగి ఉండేదేమో అంజన పార్కు నుండి అని. కానీ ఆమె నుండి మాట రాలేదు. నిర్విణ్ణురాలై చూస్తూ నిలబడిపోయింది. ఎన్నడూ తండ్రి ముందు భయమెరుగనిది ఆమెలో విచిత్రమైన కంపనం ఉత్పన్నమైంది. మాట్లాడవేం? జవాబు పొందని కసి కూడా కలిపి రెట్టించాడు జగన్నాథరావు. అమ్మతో చెప్పే వెళ్ళాను కదా, గొనిగినట్లుగా అంది అంజన. ఆ హాలుకు మరో గుమ్మంలో నిలబడి జరుగుతున్న కాండను అయోమయంగా చూస్తూ ఉన్న తల్లి వంక దీనంగా చూస్తూ అంది. అతని ప్రవర్తనలోని ఈ విపరీత ధోరణికి కారణమేమిటో ఆమెకు మాత్రం ఏం తెలుసు. గంట ముందే కోర్టు నుండి వచ్చాడు ఆయన. కారు నుండి దిగుతూ డోరు దభేలున మూసి గబగబా గదిలోకి వచ్చి కోర్టు దుస్తులైనా మార్చుకోకుండా చిరాగ్గా పచార్లు చేస్తుంటే ఏదైనా కేసు విషయంలో కలిగిన అపజయమేమో అనుకుంది. ఆ సమయంలో ఆయన్ను పలకరించడానికి ఎవరికి గుండెలుండవు. కానీ ఇదేమిటి? అమ్మాయి మీద ఈ అకారణ ఆగ్రహం ఏమిటి? ఏమని చెప్పావు? మాట్లాడలేదు. చెప్పవు? గర్జించాడు. పార్కుకు వెడుతున్నానని బెదురుతూనే చెప్పింది. ఏం పని మీద? కంగారు అణిచిపెట్టుకొని కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ కల్పించుకుంది తల్లి. అదేమిటండి, పార్కులకు అందరూ ఎందుకు వెళతారు? ఆదివారం ఉదయం నుండి ఇంట్లో ఉండి ఉండి కాస్త రిలీఫ్గా వెళ్ళి ఉంటుంది. అందుకే వెళ్ళిందేమో అడుగు నీ ముద్దుల కూతుర్ని. హేళన ధ్వనింపజేస్తూ కరుగ్గా నవ్వాడు భర్త. చోద్యంగా ముక్కున వేలుంచుకుందామే. అదేమిటి వింతగా మాట్లాడుతున్నారు? అది ఇవాళ కొత్తగా పార్కుకు వెళ్ళినట్లు రభస్ చేస్తున్నారు. అది ఎవరితోనో కలుసుకోవడానికి వెళ్ళినట్లు గంతులు వేస్తున్నారేమిటి? అందుకే నా గంతులు? విసుగ్గా కుమార్తె వంక తిరిగి అలా కళ్ళప్పగించి చూస్తావే? ఆయన ధోరణి చూస్తున్నావు కదా అంజు. మన ఇంట వంట ఉన్నాయా అలాంటి బుద్ధులు? ఆయనకు తగిన సమాధానం చెప్పు అందామె. అంజన కళ్ళు దించుకుంది. పెదవి కదల్చలేదు. చెప్పు సమాధానం. కృష్ణతో ఎన్నాళ్ళ నుండి సాగుతుంది సంబంధం? కాదు, ప్రేమబంధం. వ్యంగ్యంగా కటువుగా గద్దించాడు జగన్నాథరావు. బెదిరిపోయిన అంజన బేలగా తల్లిని పట్టుకుంది. రక్షించమ్మా అన్నట్లు. నిజానిజాలు తెలియనంత వరకు కుమార్తెను వెనకేసుకొచ్చిన అంజన తల్లి ముఖం వివర్ణమైంది. అయితే ఏదో ఆయన కంటపడి ఉంటుంది. అసహ్యంతో కూతుర్ని విదిలించేసి భర్త సరసకు వెళ్ళి నుంచుంది. తల్లి ప్రేమ పక్కకు ఉండని. ఇలాంటి విషయాల్లో అలుసు పనికిరాదు. ఆడపిల్ల చెడిపోతుంది అనుకుందామె. కృష్ణ ఆ దిక్కుమాలిన దరిద్రుడైనా ఇది ప్రేమించటం? పిల్లకు సంగీతంలో మంచి అభిరుచి ఉంది. కృష్ణ సంగీతంలో ఘటికుడు, ఇంటి ముందరివాడు. చిన్నప్పటి నుండి కంటి ఎదుట పెరిగిన బుద్ధిమంతుడు. పర్వాలేదు అని అమ్మాయికి సంగీతం చెప్పడానికి నియమించారు. కాస్త కన్ను ముక్కు చక్కగుంటే ఉండని. వయసు కాడైతే కాని. సర్వము సుస్వరము అయితే అవని. మరేముందని? బియ్యే తప్పినవాడు, చిల్లిగా ఆస్తి లేనివాడు, రేపో మాపో పడిపోతున్న పూరి కొంప. ఆ విధవ తల్లి తోడు తప్పితే మరో దిక్కు లేదు. ఆ దౌర్భాగ్యపు ముఖాన్ని ఈ సిరిపుత్రి ప్రేమించడం చి. ఇది ఇంత వెర్రిపిల్ల అయిందేమిటి? వాడేదో వలపన్ని దీన్ని వశపరుచుకొని ఉంటాడు. తల్లి తండ్రి ఏకం కావడం చూసి అంజన మరింతగా దిగజారిపోవటానికి బదులు మొండి ధైర్యం తెచ్చుకుంది. రహస్యం బయటపడింది. ఈ సమయంలో నేను భయపడితే లాభం లేదు. వీళ్ళంతా ఒక జట్టు అయితే మాత్రం నన్నేం చేయగలరు? తండ్రి క్రూరమైన చూపులతో అంజనను గుచ్చి చూస్తూ అన్నాడు. కృష్ణ నీకు సంగీత పాఠాలే నేర్పుతున్నాడు అనుకున్నాను. ప్రేమ పాఠాలు కూడా నేర్పుతున్నాడని ఇవాళ తెలిసింది. ఆయన భార్య వంక తిరిగి తలనొప్పిగా ఉంటే కోర్టు నుండి తిన్నగా పార్కుకు వెళ్ళా. అక్కడ చెట్ల మధ్య కృష్ణ ఒళ్ళో ఇది. తలనొప్పి ఎక్కడ పారిపోయిందో గాని తల తిరిగిపోయింది. ఎవరి కళ్ళల్లో పడినా ఎంత అప్రదిష్ట! లాయర్ జగన్నాథరావు కూతురు. ఆ బికారిగాడితో చిచ్చి వంశానికి ఎంత మచ్చ! అప్పుడు ఈ చేతిలో ఇలాంటి ఆయుధమే ఉండాల్సింది.
అప్పుడే అక్కడే ఇద్దరిని ఒకే దెబ్బకు సఫా చేసి ఉందును అన్నాడు. అంజన చటుక్కున తలెత్తి నిర్లక్ష్యంగా, మించిపోయిందేముంది, ఆ పని ఇప్పుడు కానివ్వండి నాన్న అంది. ఆహా సరే, గంభీరంగా మూలిగి నౌకర్ని కేకేశాడు జగన్నాథరావు. గోవిందు, బాబుగారు పిలుస్తున్నారు, రమ్మని చెప్పి కృష్ణను పిలుచుకురా. అంతవరకు కిటికీ పక్కగా ఉండి తొంగి చూస్తున్నాడు గోవిందు. కృష్ణను పిలిచి యజమాని చేయబోయే పనేమిటో అది మాత్రం అంగీకారం కాదు అతనికి. ఎందుకంటే అంజనను ఎత్తి పెంచిన ఆ ఇంటి వృద్ధ నౌకరు అతను. మా అంజనం ఏమవుతుంది, ఆ తల్లి బతుకు చీకటి కాదు అనుకున్నాడు జాలిగా. అమ్మాయి సుఖశాంతులు ఆశించేవారైతే ఆ అబ్బాయికే ఇచ్చి చేస్తే సరిపోతుందిగా. ప్రేమించిన వాడి సన్నిధిలో కోటి సిరులు అనుభవిస్తుంది ఆడపిల్ల. మరో సంపద అంతూ అర్హతల కోసం ఈ తల్లిదండ్రులు ప్రాకులాడుతున్నారు కానీ ఆ ఆలోచనే ఆ పిల్ల జీవితంలో నిప్పులు గుమ్మరిస్తుందని తెలియదు. నిలబడ్డావేం, వెళ్ళు త్వరగా. అలాగే బాబు. వెళుతూ వెళుతూ అంజన కళ్ళల్లోకి చూశాడు గోవిందు. తన చిట్టి తల్లి కళ్ళల్లో కృష్ణను పిలుచుకు వచ్చి చంపేస్తావా తాత అన్న భావం చదువుకుని, పిచ్చమ్మా, నేను నిన్ను ఈ చేతుల మీద ఎత్తి పెంచానే, నీకంత ద్రోహం చెయ్యగలనా తల్లి అన్నట్లుగా చూసి వెళ్ళిపోయాడు గోవిందు. మౌనంగా ఏమిటో ఆలోచిస్తూ గంభీరంగా పచార్లు చేయసాగాడు జగన్నాథరావు. గోవిందు కొద్ది నిమిషాల తర్వాత వచ్చి, బజారుకు వెళుతున్నానని చెప్పి సాయంత్రం బయటికి వెళ్ళాడటండి, ఇంకా రాలేదు, వచ్చాక చెప్పి పంపిస్తాను అని చెప్పిందండి తల్లి అన్నాడు. కళ్ళ నిండా కృతజ్ఞత నింపి చూసిందా వృద్ధుడికేసి అంజన. నౌకరు మాట జగన్నాథరావు నమ్మినా నమ్మకపోయినా అంజనకు అది పెద్ద అబద్ధమని తెలుసు. తాను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే అతను వాళ్ళింట్లోకి వెళ్ళాడు. ఎక్కడికి పోతాళ్లే, ఈ చేతిలో పెట్ట, నిర్దాక్షిణ్యంగా మెడ విరిచివేయను దుర్మార్గుడు, పైసా ఠికానా లేని బికారి వెధవ నా బిడ్డను ప్రేమించటమా, ఎన్ని గుండెలు. నా రెండంతస్తుల భవంతి ముందు వాడి పూరి కొంప సూర్యుని ముందు దివిటిలా వెలవెలపోతుంటుందే. ఈ ఇంటి కూతురు ఆ ఇంటి కోడలవుతుందని ఎలా ఆశించాడు? మీ అమ్మా నాన్న ఒప్పుకోరు, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంజు అని తీయని కబుర్లు చెబుతాడా? ఆ దుష్టుని దురాశకు ప్రాయశ్చిత్తం మృత్యువు. తండ్రి రాల్చిన పిడుగుకు అంజన ఏమాత్రం చెల్లించలేదు. అవును, చేసుకుంటాం, అందుకు మీ అంగీకారం కోసం వచ్చినప్పుడు ఈ చిందులు వేయండి. ఇప్పుడేం లాభం లేదు. కృష్ణ శరీరంలో ఉన్నది మీ కూతురి ఆత్మ. కృష్ణను హత్య చేస్తే నేను బ్రతికి ఉంటానని భ్రమపడకండి అన్నది తిరస్కార గాంభీర్యాలు మేళవించి. అబ్బో, అంత ఘాటెక్కిపోయిందేం ప్రేమ, హేళన చేశాడు తండ్రి. వాడు నువ్వు ఒకటి ఎలా అవుతారో చూస్తాను. నీ కళ్ళ ముందు పెట్టే వాడిని చిత్రవద చేస్తాను కసిగా దృఢంగా అన్నాడు. అంతకంటే దృఢంగా మీరే విధంగానూ మమ్మల్ని వేరు చేయలేరు. మహా మీరు చెయ్యగలిగితే ఈ శరీరాల్ని నాశనం చేస్తారు. ఇంకేం చేస్తారు? మా పవిత్ర ప్రేమ హృదయాలను మీరేం చేయగలరు అంది అంజన. తల్లి చేత్కారం చేస్తూ, చి సిగ్గుమాలిన దాన, ప్రేమ పాఠాలు వల్లిస్తున్నావా మా ముందు? ఏం చూసి ప్రేమిస్తున్నావే వాణ్ణి అంది. స్త్రీ పురుషుడి నుంచి ఏం ఆశించి ప్రేమించాలో ఆ విషయంలో నేనేం పొరపడలేదమ్మా. కృష్ణ ప్రేమాభిమానాలే నాకు ఎనలేని సంపద. నేను కోరిన దానికంటే ఎక్కువే అతడి నుండి లభిస్తుందా సంపద. కథల్లోని కబుర్లు చాలించు. జీవితానికి ప్రేమలు ప్రణయాలే కాదు, మరెన్నో అవసరాలున్నాయి. ఇప్పుడు నీ కంటికి ప్రేమ కంటే విలువైనది లేకపోవచ్చు. దీన్నే నమ్మి నువ్వు ఆ దరిద్రుణ్ణి పెళ్ళాడావంటే ఆ తరువాత జీవితంలో కలిగే అవసరాలు, ఆకర్షణలు నువ్వు వంచింపబడ్డావని తెలుపుతాయి. మా జీవన జ్యోతి, జీవితాశ నువ్వొక్కదానివే. నిన్ను మా కంటికి రెప్పలా పెంచుకున్నది నీ గొంతు కోయాలని కాదు. మేము చెప్పింది వింటే చెడిపోతానని అనుకోవద్దు. మేము ఏం చేసినా నీ క్షేమం కోరే. నువ్వు కోరే ఆ సంపద, అంతస్తులు, అర్హతలు మేము చూసి నిర్ణయించిన వరుడి నుండి నువ్వు పొందలేవని ఎందుకు అనుకోవాలి? ఈ గుణ సంపదలు మరొక పురుషుడి నుండి లభించవని కాదమ్మా. కానీ మనసు ఒకరికి అంకితమయ్యాక మరొక పురుషుణ్ణి చేపట్టి ప్రేమించేది ఎలాగా? అది ఎలా సాధ్యం? మనసు అంటే రాయ, ఎలా చెక్కితే అలా ఉండిపోవటానికి కాలానుగుణంగా పరిస్థితుల ఒత్తిడి వల్ల మార్చబడే మైనపు ముద్ద. ఒక మనసుకు ఒకే భావం, ఒకే ఆలోచన, ఒకే ఆశయం స్థిరం కావు. కాల ప్రవాహంలో వాటిల్లో మార్పు తప్పకుండా సంభవం. మరొక పురుషుడితో నీకు వివాహమైతే అతడిని ప్రేమించి గతాన్ని విస్మరించి భావిలో సుఖించగలవు. నా మాట విశ్వసించు.
నువ్వెన్నైనా చెప్పమ్మా, కృష్ణకు దూరమై అతడిని విస్మరించి బ్రతకడం అసాధ్యం. నా ఇష్ట ప్రకారం కృష్ణను పెళ్ళాడి ఆ తరువాత వచ్చే కష్టాలకు పూర్తి బాధ్యత నేనే వహిస్తాను, మీ నెత్తినేం వేయను. ఇంతసేపు మౌనంగా తల్లి కూతుళ్ల వాద ప్రతివాదాలు వింటున్న జగన్నాథరావు కూతురు ఒకే పట్టు మీద నిలవడం చూసి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. నువ్వు కృష్ణను పెళ్ళాడడం కల్లోని వార్త. మా మాట వెనక నువ్వు బ్రతికిపోలేవు. ఆ తరువాత నీ కృష్ణను బ్రతకనివ్వను. చెప్పు, మా మాట వింటావా, కృష్ణనే పెళ్ళాడతానంటావా? మా మాట వినని కూతురు మాకనవసరం. కళంక చరితను మేం భరించలేం. ఇప్పుడే నీ రక్తం నేల మీద చిమ్ముతుంది అన్నాడు తిరిగి తుపాకీ గురిపెడుతూ. ఒక్క క్షణం తెగింపు కలిగింది అంజనలో. కానీ వివేకం అడ్డగించింది. తను చస్తుంది, కృష్ణ చస్తాడు. చచ్చి సాధించేదేముంది? వీళ్ల మాటను వింటున్నంత మాత్రాన విన తీరాలన్న సత్యవ్రతమేం తనకు లేదు. ఇప్పుడు అంటే సరి, తర్వాత ఎలాగూ కృష్ణతో పారిపోయి వీళ్ల పెద్దరికం నుండి తప్పించుకోవచ్చు. కనిపించిన మీదట నా మీద ఇంత పగెందుకు నాన్న? చదువు చెప్పించారు, స్వేచ్ఛ ఇచ్చారు, నాకేది మంచో నిర్ణయించుకోగల పరిజ్ఞానం, వయసు కలిగాయి. ఈనాటికి నన్ను హద్దుల్లో పెట్టడానికి, అరచేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది నాకెంత బాధావహమో చూడండి. స్వేచ్ఛ ఇచ్చింది నువ్విలా అడ్డమైన వాడిని ప్రేమించి చెడిపోవడానికి కాదు, లోకంలో మంచి చెడ్డలు గుర్తించగల అనుభవం కలుగుతుందని. కృష్ణను పెళ్లి చేసుకోవడానికి నీకు బాగుందేమో కానీ నువ్వు దుఃఖపడటానికి మరో దారి తొక్కనవసరం లేదు. అందుకే మేము నీకు అడ్డు తగిలేది. మా హితోపదేశం కాస్త అర్థం చేసుకో. రాత్రి అందరూ పడుకున్నది చూసి నెమ్మదిగా అడుగులు వేస్తూ మేడ మీద అంజన గదిలోకి వచ్చాడు గోవిందు. నిద్ర పట్టక మంచం మీద దొర్లుతున్న అంజన లేచి ఆత్రంగా, గోవిందు తాత, నిజం చెప్పు, నువ్వు వెళ్ళినప్పుడు కృష్ణ ఇంట్లో లేడు. ఏం చెప్పావు అతనికి? తిరిగి గది వెలుపలకు ఓసారి తొంగి చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని వచ్చి గుసగుసగా, ఇంట్లోనే ఉన్నాడు తల్లి. బాబుగారికి మీ సంగతి తెలిసిపోయింది. ఆయన కంటబడితే బ్రతకవు, ఎక్కడికైనా పారిపో అని తొందర చేసి దొడ్డి గుమ్మంలో నుండి అతన్ని పంపేసి బాబుగారితో లేడని చెప్పానమ్మా, చెప్పాడు గోవిందు. మంచి పని చేశావు గోవిందు తాత. ఏమో తల్లి, మీ ఇద్దరూ ఒకటి కావటమేమో కానీ కృష్ణయ్య ప్రాణాలకు ముప్పు తప్పనట్లు. కృష్ణయ్య ఎప్పుడు ఇంటికి వస్తే అప్పుడు పట్టుకోమని రహస్యంగా మన రాజుని వాళ్ళింటికి కాపలాగా పెట్టారు బాబుగారు. నేను ఇప్పుడే వాళ్ళింటికి వెళ్ళి వచ్చాగా. కృష్ణయ్య ఇంకా రాలేదు. ఆ తల్లేమో గోడుగోడున ఏడుస్తోంది. తన కొడుకును ఏ క్షణంలో మట్టు పెడతారోనని. ఆ తల్లి శోకం చూస్తే గుండె తరుక్కుపోతోంది తల్లి. ఒక నిట్టూర్పు విడిచింది అంజన. నువ్వు కాస్త కనిపెట్టి ఉండు గోవిందు తాత. కృష్ణ ఎప్పుడు వస్తే అప్పుడు నాకు తెలియజెయ్యి. అతనితో వెళ్ళిపోతావా అమ్మా? జాలిగా ప్రశ్నించాడు ఆ వృద్ధుడు. అంతకంటే గత్యంతరమేముంది? వెళ్ళు తల్లి, వెళ్ళు. ఎక్కడో ఓ చోట సుఖంగా ఉంటే అంతే చాలు. అంజన కాలేజీకి వెళ్ళటానికి పుస్తకాలు పట్టుకొని మేడ దిగింది. హాలులోనే ఆపివేశాడు తండ్రి. కాలేజీకి వెళ్ళక్కర్లేదిక, వచ్చిన చదువు చాలు నాన్న కంగారుతో దుఃఖంతో అంది అంజన. ఈ నెల రోజుల కోసం 2 సంవత్సరాల చదువంతా వృధా అయిపోవలసిందేనా నాన్న? ఏ నువ్వు బిఏ పూర్తి చేయకపోతే నేను తెచ్చే పెళ్లి కొడుకు నిన్ను చేసుకోనంటే అప్పుడు చూద్దాం వెటకారంగా అన్నాడు జగన్నాథరావు. తిరిగి నీరసంగా మెట్లెక్కుతూ కసిగా అనుకుంది అంజన. తెస్తావు పెళ్లి కొడుకుని. కృష్ణతో గుట్టు చప్పుడు కాకుండా నేను వెళ్ళిపోతే ఆ తెచ్చిన పెళ్లి కొడుకుని నువ్వే చేసుకోవాలి అని. కృష్ణ వచ్చాడన్న కబురు కోసం దినమొక యుగంలా ఎదురు చూస్తోంది అంజన. గోవిందు తెచ్చే సమాచారం వల్ల ఏ రోజు అతను ఇంటికి రావడం లేదని తెలిసింది. కృష్ణ తల్లికి కూడా అతడేమైంది, ఎటుపోయింది తెలియదు. అసలు ఊళ్ళోనైనా ఉన్నాడా అని తెలుసుకోవడానికి కృష్ణ తల్లిని అడిగి అతడు ఉంటాడనిపించే ప్రదేశాలు, స్నేహితుల ఇళ్ళు తిరిగి వచ్చాడు గోవిందు. ఎక్కడా అతని జాడ తెలియలేదు. కృష్ణ అంతులేకపోవడం, తండ్రి అత్యంత పట్టుదలతో చేస్తున్న వరాన్వేషణ అంజనలో తీవ్రమైన అలజడిని పుట్టించింది. నా ఆశలన్నీ కృష్ణ మీదే నిలుపుకొని కూర్చుంటే అసలు ఆ వ్యక్తి అంతులేకపోతే నేనేం చెయ్యాలి? భగవాన్, నాన్న విసురుతున్న వలను తప్పించుకొని ఎక్కడికి వెళ్ళను? ఒకనాటి సుప్రభాతాన గోవిందు పిడుగులాంటి 2 వార్తలు తెచ్చాడు. కృష్ణ అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి తల్లిని తీసుకొని ఇంటికి తాళం పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ రోజు అచ్యుత్ నగర్ నుంచి
ఎవరో పెళ్లి చూపులకు వస్తున్నారు. వింటూనే కుప్పకూలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది అంజన. కృష్ణ, నువ్వింత పిరికివాడనుకోలేదు. నువ్వు లేక నేను లేను అంజు అన్న నువ్వేనా మా నాన్న భయానికి నన్ను వదిలేసి పారిపోయావు? సునాయాసంగా లభిస్తే నన్ను పెళ్లి చేసుకుందువు గాని నన్ను పొందడం కోసం కొంచెం శ్రమ పడలేకపోయావే? కృష్ణ ప్రవర్తనపై ఒక తిరస్కార భావం కలిగింది అంజనలో. మధ్యాహ్నం 12 గంటలకల్లా పెళ్లి చూపుల వారు వచ్చారన్న కబురు తెచ్చాడు గోవిందు పైకి. కిటికీ నుండి రోడ్డుకు ఆవల మూసి ఉన్న కృష్ణ ఇంటి తలుపులు, దానికి వేసిన తాళం చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుని ఉంది అంజన. తన ఆశలకు ఆనందాలకు ఆ విధంగానే తాళం పడిపోయాయి. ఇక తనేం చేయగలదు? సాయంత్రం తల్లి మేడ మీదకి వచ్చి వాళ్ళు చూస్తామంటున్నారు, కాస్త జడ అది వేసుకో, పెట్టెలో చీర తీసుకొని కట్టుకో అంటూ కూతురు జడ విప్పబోయింది. దువ్వి జడ వేద్దామని అంజను విసురుగా విదిలించేసి, నేను రాను, ఈ అలంకారమేదో నువ్వే చేసుకుని నా బదులు నువ్వే కూర్చో అంది పెంకెగా. భర్త ప్రవేశించడం చూసి అందుకుందామె. చూశారా దీని తల తిరుగుడు? ఆ పెళ్లి కొడుకు ముందు నే వెళ్ళి కూర్చోవాలట. హవ్వా, బొత్తిగా భయం భక్తి లేకుండా పోయాయి. నోటికి ఎంతొస్తే అంతేనా? అంజన కటువుగా గంభీరంగా సంబోధించాడు జగన్నాథరావు. మంకుపట్టు పనికిరాదు, ఇక ఈ గారాబం కట్టిపెట్టు. ఒక్క పిల్లవన్నా మురిపానికి పోయి నెత్తికెక్కించుకున్నాం, ఇక సాగదు ఆ ఆట. బుద్ధిగా చెప్పినట్లు నడుచుకో, లేదా చిన్నప్పుడు కొట్టలేదు కానీ ఇప్పుడు కొట్టాల్సి వస్తుంది. మరి పైకి ఏమి అనలేకపోయినా లోలోన మండిపడిపోయింది అంజన. ఈ పెళ్లి చూపులు సక్రమంగా జరిగిపోవలసిందే. ఇది చెడిపోవటానికి నీ చేష్టలు కారణమయ్యాయని తెలిస్తే నువ్విక బ్రతకవు. హెచ్చరించి వెళ్ళబోయిన వాడల్లా ఆగి భార్యతో దేవకన్యలా అలంకరించనక్కర్లేదులే. పిల్లవాడు విదేశాల నుండి దిగిన వాడైనా అతి నిరాడంబర ప్రియుడు అతను. కాస్త బొట్టు పెట్టి జుట్టు చక్కదిద్ది తీసుకువచ్చేయి అని చెప్పాడు. తనకు కాబోయే ఆ వరుడు విదేశాల నుండి దిగిన ఆ నిరాడంబర సుందరుడు ఎలా ఉంటాడో ఏమిటో తెలుసుకోవాలని ఎంత మాత్రం కుతూహలం లేదు అంజనలో. పైగా కృష్ణకు తనకు మధ్య ప్రవేశిస్తున్న ఓ భూతంలా అతగాడిపై జిగుప్సాద్వేషాలు పెంచుకుంటుంది. అంజన తల్లి వెనుకగా వచ్చి హాలులోనే తివాచీ మీద కూర్చుంది. తను సూటిగా తలెత్తి చూడకపోయినా కంటి కొనల నుండి గమనించింది. 3 వ్యక్తులు సోఫాలో ఆసీనులై ఉండటం, తను కూర్చున్న తివాచీ మీద మరొక స్త్రీ కూర్చొని ఉంది. బహుశా పెళ్లి కొడుకు తల్లేమో. పేరేంటమ్మా? చిరునవ్వుతో ప్రశ్నించింది ఆమె. వంచిన తల ఎత్తకుండా ఉలుకు పలుకు లేకుండా కూర్చున్న కూతురి ప్రవర్తనకు తల్లి మనసులోనే విసుక్కుంటూ, ఆంజనేయ స్వామిని కొలిచి పొందాము దీన్ని, అందుకని అంజనాదేవి అని పెట్టాం అని చెప్పింది. బిఏ చదువుతుందన్నారుగా, సంగీతం ఏమైనా చెప్పించారా? సోఫాల నుండి వచ్చింది ఈసారి ప్రశ్న. సంగీతం అన్నమాట వినేటప్పటికీ అంజన తల్లిదండ్రుల ముఖం నల్లబడింది. 3 ఏళ్ల నుండి చెప్పిస్తున్నామండి సంగీతం అని సమాధానమిచ్చాడు జగన్నాథరావు. ఇక తాను కూర్చోవలసిన అవసరం లేదనిపించి వెళ్ళిపోవటానికి లేచి 2 అడుగులు వేసింది అంజన. చూడండి, మృదు మధురంగా సౌమ్య మర్యాదలతో పలికిన ఆ కంఠం తననుద్దేశిస్తున్నట్లే టక్కున ఆగిపోయింది. చూడండి, ఒక్క మాట. వివాహానికి ముందు వధూవరుల పరస్పర అంగీకారం తెలుసుకోవడం వలన వారి వివాహ జీవితం సుఖప్రదం కాగల అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. మా అమ్మా నాన్న అభీష్టం ప్రకారం నేను ఈ పెళ్లి చూపులకు వచ్చాను. అమ్మాయి నాకు నచ్చినట్లే నేను ఆ అమ్మాయికి నచ్చాలి కదా. ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉంటుంది కదా. ఈ విషయంలో ఆమె అభిప్రాయం, ఇష్టం కూడా తెలపడం బాగుంటుందేమో. నెమ్మదిగా గంభీరంగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి పాదాలను మాత్రం చూస్తూ నిలబడి ఉన్న అంజన అతడిచ్చిన ఈ అవకాశం నిరర్థకపరచకుండా ఒక్క సైగతో తన ఇష్టాన్ని తెలియపరిచి ఉండేది. తండ్రి 1000 కళ్ళతో తనను చూస్తున్నాడని తెలియకుంటే. జగన్నాథరావు బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుని, అవును మరి, వధూవరులలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా ఇక ఎందరు ఎంతగా సుముఖులైనా లాభం లేదు అని కూతురితో, చెప్పమ్మా, ఇతడిని చేసుకోవడం నీకు ఇష్టమేనా అని కేవలం లాంఛనార్థం ప్రశ్నించాడు. ఎవరో 2 చేతులా నొక్కి బలవంతంగా ఊపుతున్నట్లు తలాడించి, ఇక తను పరాయి పురుషుడి పాలైపోయానన్న భావం హృదయంలో ఆటంబాంబులా ప్రేలగా అక్కడ నిల్చోలేక పరిగెత్తింది అంజన. అచ్యుత నగరం సంబంధంతో అంజన వివాహం నిశ్చయమైంది. రాత్రి పడుకోబోయే ముందు గోవిందు అంజన గదిలోకి వచ్చి, ఆ పిరికివాడు పోతే పోయాడులే అమ్మా,
అతడి వెంట నిన్ను పట్టుకుపోయినా నిన్నేం సుఖపెట్టగలిగేవాడు ఆ పాటల మనిషి. మీ అమ్మ అయ్య ఏం చేసినా నీ మంచికే చేస్తారు. 2 రోజులు ఈ తనువు ఎవరికైతే ఏంలే అనుకుంటే ఇక దుఃఖమే ఉండదు. ఇవాళ వచ్చిన బాబుగారిని చూసావా అమ్మా? పీలగా గాలికి లేచిపోయేటట్లుండే ఆ కృష్ణయ్య ఎక్కడా? బంగారంలా బలంగా ఉండే ఈయనెక్కడా? నువ్వేమైనా చెప్పు అంజనమ్మ, నీ చక్కదనానికి తగిన కుర్రాడు ఈయనే. గొప్పింటివాడు, గొప్ప చదువు, మనసు కూడా గొప్పదే. ఈయన తండ్రి కూడా బాబుగారిలాగా ప్లేడరీ చేసి ప్రస్తుతం స్వగ్రామంలో భూములు అవి చూసుకుంటున్నాడట. మీ అత్తమ్మ ఉందే, రూపంలోనూ గుణంలోనూ పార్వతీదేవిలా ముచ్చట అనిపించింది. కాస్త నీ మనసు కృష్ణయ్య మీద నుండి తీసేసుకున్నావంటే నీ అంత అదృష్టవంతురాలు లేదు తల్లి అన్నాడు. అదెలా తీసేసుకోగలను? 3 నాళ్ల ఈ తనువు ఎవరికైతే ఏమన్న వైరాగ్యం ఈ వయసులో ఎలా తెచ్చుకోను? నాన్న శాసనం ప్రకారం పెళ్లి చూపులకు రాతి బొమ్మలా వెళ్ళి తలూపి వచ్చినట్లు జీవితాంతం ఆ వ్యక్తితో ప్రాణం లేని బొమ్మలా ఎలా కలిసి జీవించేది? ఊహు, నేను మనిషినే. ఒకరి నిర్ణయాత్మకమైన చర్యకు నా ఆశలు సజీవ దహనం కావటం నేను సహించలేను. దీనికి ప్రతీకారం చేసి తీరతాను అనుకుంది అంజన. పెళ్ళికొడుకు గురించి మరేదో ప్రశంసగా చెప్పబోయాడు గోవిందు. తన కృష్ణను తేలికపరిచే, తన జీవితానందాన్ని కొల్లగొట్టబోయే ఆ వ్యక్తిని గొప్ప చేసి చెప్పడం సహించలేకపోయింది అంజన. ఆపు తాత, నేను వినలేను అని కసురుకుంది. ఇక నువ్వు వెళ్ళి పడుకోరాదు. ఈ పిచ్చమ్మ మనసు ఆ కృష్ణయ్య మీద అలా నిలిచిపోయింది పాపం. జాలిగా నిట్టూరుస్తూ నిష్క్రమించాడు గోవిందు. ఓం గౌరీయై నమః. తమలపాకుల్లో 3 పసుపు ముద్దలు గౌరీదేవిగా పెట్టి అంజనకు దేవీ మంత్రం ఉపదేశించాడు పెళ్లి కార్యం జరిపించడానికి వచ్చిన పురోహితుడు. ఓం గౌరీయై నమః అని పఠిస్తుండమ్మా సౌభాగ్యాన్ని, సంతతిని, అభీష్టాలని ఇస్తుంది మాత. అంజన నిర్లిప్తంగా కూర్చొని ఉంది. సౌభాగ్యం, భర్త, సంతానం అవేమీ తనకక్కర్లేదు. తన కృష్ణ తనకు కాకుండా పోవడము, తన సర్వస్వము దోచివేయబడినంత బలవంతంగా జరపబడుతున్న ఈ పెళ్ళి కాదు. తన హృదయం మీద అధికారం పొందలేని ఆ పురుషుడు తన భర్త కాదు. అతడి శుభం కోరి తను దేవిని ధ్యానించనక్కర్లేదు. అంజనకు కొద్ది దూరంలో తెల్లదారానికి పసుపు పూసి 5 ముత్తైదువులు 5 పోగులతో మాంగళ్యాన్ని గుచ్చుతున్నారు. అంజనలో ఈ వివాహ బంధానికి లొంగాలన్న ఊహ ఉంటే తన మెడలో పడబోయే ఆ పసుపు తాడు తాచుపాములా కనపడేదేమో కానీ ఈ వివాహ బంధం పట్ల భయ గౌరవాలు పక్కకు నెట్టివేసిందామె. తల్లిదండ్రులు తను కోరిన వానిని కాదని మరొకరిని చేస్తున్నారని, నీతి ధర్మాలంటేనే ఒక విధమైన కసి, ద్వేషం పెంపొందించుకొని సక్రమమైన ఆలోచనల నుండి తొలగిపోయింది. అమ్మా నాన్న తాము తెచ్చిన ఈ మొగుడిని ప్రేమించి సక్రమంగా కాపురం చేస్తాననుకున్నారేమో. వారి ఊహ తల్లక్రిందులు చేసి వారే జీవితాంతం పశ్చాత్తాపడేలా చేస్తాను. పాలరాతి బొమ్మ పెళ్ళాంగా దొరికిందని ఈ వరుడు బారిస్టర్ మహాశయుడు పొంగిపోతున్నాడేమో. నా అందచందాలు అతనిని అనుభవించనీయకుండా మనసు లేని మనిషిని కట్టుకొన్నాడని తెలిసేలా చేస్తాను. నాకు లేని సుఖం, శాంతి అతను పొందకుండా చేస్తాను. క్రూరమైన ప్రతిజ్ఞ పట్టింది మనసులో. తిరిగి పురోహితుడు జగన్నాథరావు దంపతులతో ప్రవేశించాడు. అంజన నుదుట బాసికం కట్టి మెడలో ఉత్తరీయం వేసి పందిట్లోకి తీసుకుపోయారు. పెళ్ళికొడుక్కి ఎదురుగా పీటల మీద అంజనకు చెరువు ప్రక్కన కూర్చున్నారు జగన్నాథరావు దంపతులు. జీలకర్ర, బెల్లం వధూవరులకిచ్చారు. ఎవరు ముందుగా పెడితే వాళ్ల చేతిలో మరొకరు ఉంటారని చెప్పి అంజనలో ఆ ఉత్సాహం ఏమీ లేదు. పెళ్ళికొడుకు తల్లి గబుక్కున కొడుకు చేత వధువు తల మీద జీలకర్ర బెల్లం పెట్టించింది. అంజన ఉదాసీనంగా జీలకర్ర బెల్లం అతని నెత్తి మీద పెట్టబోయి కావాలనే కింద పడేసింది. పెళ్ళికొడుకు చెల్లెలు ఫక్కున నవ్వింది. అన్నయ్య, నీ మాటకు ఎదురులేదిక. వదిన నీ చెప్పు చేతల్లోనే ఉంటుంది సుమా. బాసికం చాటున వరుడు హాసించాడేమో కానీ అంజన పళ్ళు కొరుక్కుంది. చెప్పు చేతల్లోనే ఉంటానో, మీ అన్నయ్యను తాడు కట్టి చేదబావిలో దించుతానో నీకేం తెలుసు? పెళ్ళికొడుకు అత్యంత ఉత్సాహంతో అంజనకు తలంబ్రాలు పోస్తుంటే ఆమె మాత్రం తన అనాసక్తతని, అయిష్టాన్ని స్పష్టంగా కనపరచసాగింది. నువ్వు గబగబా తీసుకొని పొయ్యవే. అంజనను కంగారు పెట్టి ఆమెచే తలంబ్రాలు పోయించసాగింది తల్లి. మంగళ వాయిద్యాల ఘోష, పెళ్ళికొడుకు తలంబ్రాలు పోయడంలో చూపుతున్న ఉత్సాహం,
చుట్టూ ఉన్న వారి కుతూహలమైన చూపులు అంజనలో వారించబడని చైతన్యం తెచ్చిపెట్టాయి. తను ఉత్సాహంగా పోసింది, కానీ తర్వాత తన ప్రవర్తనకు పశ్చాత్తాపడింది. తనకి పెళ్ళి ఇష్టమేనని అనుకోరు, తనీ విధంగా ఉత్సాహం చూపెడితే వాళ్ళలా అసత్యాన్ని నమ్మడం తనకెంత అన్యాయం. ఇక ముందు నిగ్రహంతో ఉండాలి. పురోహితుడు నూతన దంపతులను పూజాగృహంలోని దైవ సన్నిధికి కొనిపోతుంటే ద్వారం దగ్గర అడ్డగించారు పడుచు పిల్లలు. పేరు చెప్పండంటూ. వరుడు అట్టే అడ్డగించుకోకుండా మృదువుగా చెప్పాడు. అంజనాదేవి. చెప్పమ్మా వదిన. లాభం లేదు, సిగ్గు. తర్వాత పేరు చెప్పు. ఇక వాళ్ళు వదలరని తెలుసు అంజనకు. విసుగ్గా చెప్పింది నీలకంఠ. పడుచువాళ్ల పకపకలతో ప్రతిధ్వనించింది ఆ ప్రదేశమంతా. నీలకంఠమో శ్రీకంఠమో ఆ ముద్దు పేరు ఏకాంతంలో పిలుచుకోవదినా, ఇక్కడ మాత్రం మార్చడానికి వీల్లేదు. నిజానికి తనకు వరుని పేరు సరిగ్గా జ్ఞాపకం లేదు. నాకు జ్ఞాపకం లేదు, అంత ముద్దుగా పిలుచుకోవలసిన అవసరం నాకు లేదు, పెడసరంగా అంది అంజన. వధువు సిగ్గుదొంతర్ల మధ్య తన పేరు వినిపించి వినిపించనట్లు చెబితే ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఆమె వంక చూస్తున్న పెళ్ళికొడుకు ఆమె ఒక పిల్లి పేరో కుక్క పేరో చెప్పినంత తేలికగా నిరసనగా చెప్పినప్పుడే ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఈసారి ఈ పెడసరపు సమాధానానికి ఎండ దెబ్బకు కమిలిపోయిన లేత పుష్పంలా నల్లబడిపోయింది అతని ముఖం. ఎవరో గబా వెళ్ళి పెళ్లి పత్రిక తెచ్చి ఇచ్చారు అంజనకు. ఇప్పుడు చెప్పు. నీలకాంత వర్మ. ఎంత విసుగు అయిష్టం చూపవచ్చునో అంతా వ్యక్తపరిచింది ఆమె. రాత్రికి వధూవరులను పందిట్లో కూర్చోబెట్టారు. పెళ్ళికొడుకు పాదాలకు పసుపు పూసి పారాణి పెట్టడం, పూలదండ వేయడం, పన్నీరు చల్లడం మొదలైన వేడుకలన్నీ అంజనతో చేయించటం బ్రహ్మప్రళయమైంది ముత్తైదువులకు. ససేమిరా అతని పాదాలు ముట్టుకోనంటుందామె. తల్లి బెదిరించింది. నువ్విలా మూర్ఖపు పట్టుబడితే మీ నాన్నగారిని పిలుస్తాను చూడు. పిలు గన్ను తీసుకొని పరిగెత్తుకురమ్మని మరీ చెప్పు. చిచ్చి, పచ్చని పందిట్లో ఇవేం అశుభపు మాటలు. అంజన అత్తగారు నొచ్చుకుంది. పసుపు ముద్ద కోడలి చేతికి అందిస్తూ, చూడమ్మా అంజన, నువ్వెంత చదువుకున్నా ఈ లాంఛన మర్యాదలు నీకు ఎంత అర్థం కానివిగా కనిపించినా వైవాహిక బంధాన్ని స్వీకరించినప్పుడు ఈ లాంఛన వేడుకలు పాటించవలసిందేనమ్మా. వేడుకలు ముచ్చట్లు ఇప్పుడుగాక మరెప్పుడు. కాస్త పెద్దవారి మాట కూడా విను అని ప్రేమపూర్వకంగా మందలించిందామె కోడల్ని. పోనీలే అమ్మా, ఆమెకిష్టం లేని పని మీరు పట్టుబట్టి చేయించడం దేనికి? అంజన ప్రవర్తనకు లోలోన చాలా బాధపడుతున్నాడు పెళ్ళికొడుకు నీలకాంత్. తల్లి నవ్వింది. ఇష్టం లేకపోవడమేమిటి కాంత్, ఆ పిల్ల సిగ్గు వల్ల అలా అంటుంది, కానీ అది సిగ్గు కాదని ఆమెకు తెలిసినా బరువైన వాతావరణాన్ని తేలికపరుద్దామని సరస సంభాషణలోకి దిగింది. ఆ సౌమ్యమూర్తిని నొప్పించే సాహసం అంజనలో లేకపోయింది. ఆమె చెప్పిందల్లా కిక్కురు మనకుండా చేస్తూ పోయింది. ఇక నీ వంతు అబ్బాయి. నాదేమిటి? పెళ్ళాంతో అన్నీ నువ్వు చేయించుకోవడమేనా? నువ్వు కాస్త పెళ్ళానికి అలంకారం చెయ్యి కిలకిలామంటూ చెప్పింది చెల్లెలు. అన్నీ చెప్పి అతనితో చేయించారు. సిగ్గుపడుతూనే చేశాడు నీలకాంత్. అప్పుడప్పుడు తన వధువు ముఖపద్మాన్ని వీక్షిస్తూ వధువుకు కుంకుమ ఇచ్చి, మెడకు చేతులకు గంధం పూసి, అత్తరు పూసి, పన్నీరు చల్లి, పూల చెండిచ్చి మాల వేశాడు మెళ్ళో. అతడివన్నీ ఎంతో శ్రద్ధానురాగాలతో చేస్తుంటే అంజన నిర్లిప్తంగా మౌనిలా కూర్చుంది. ఆమె ప్రవర్తన చూసి లోలోన ఎంతో భయపడసాగింది ఆమె తల్లి. ఈ బలవంతపు పెళ్లి సంగతి ఎక్కడ బయటపడుతుందోనని. మరింత రమ్యంగా ఉత్సాహంగా సాగవలసి ఉంది పూబంతులాట. వరుని చేతిలో పూల చెండును అందుకోవాలి వధువు. అతడు పైకి పట్టుకుంటున్నాడు కానీ అందుకోవడానికి అంజన మాత్రం ప్రయత్నించడం లేదు. మా అన్నయ్య అంత వెర్రివాడేం కాదమ్మా వదిన, తమరు కష్టపడకుండా కూర్చుంటే పాపం అని అందివ్వడు. చిటుక్కున కొంచెం ప్రయత్నించుదు. ఆవిడను గుర్రుమని చూసి ఉక్రోషంతో గబుక్కున చెయ్యెత్తింది. అతడు అందించినట్లే అందించి చటుక్కున పైకి ఎగరవేశాడు. అంజన ముఖం ఎర్రబడింది. తనేం ప్రయత్నించనట్లే ఉండి మెరుపులా అందిపుచ్చుకుని గర్వంగా చూసింది. అంత తొందరగా ఇచ్చేసామేమన్నయ్య, మరి కాస్త కష్టపెడితే మీ ఆవిడ కందిపోతుందనా? అంత అపురూపమా? ఉడికించింది చెల్లెలు. ఈసారి అంజన వంతు. నిరుత్సాహంగా నడిచింది. అతడిని ఆడించాలని ఉడికించాలని ఆమెకు లేదు. పూల చెండును నిర్లక్ష్యంగా అతని మీదకి విసిరేసింది. అమ్మో, పతిభక్తి చూడండి. అయ్యగారు కొంచెం కష్టపడడం కూడా ఓర్వలేదు ఈ సతి. వధూవరులలోని అపరిచిత భావం పోగొట్టి ఇరు హృదయాలలో అనురాగం పెంచి
సన్నిహితపరిచే ఎవరి హాస పరిహాసాలు, ఏ లాంఛన వేడుకలు అంజనను కదిలించలేకపోయాయి. ఆమెలోని పూర్వపు భావాలు మార్చి అతని మీద ఆసక్తిని, అభిప్రాయాన్ని కలిగించలేకపోయాయి. తర్వాత తమలపాకు చిలకలతోటి లాంఛనప్రాయంగా ఆట సాగింది. అయితే నీలకాంతిలో నీరసం వచ్చేసింది తన వధువు వైఖరి చూసి. ఆమెకు లేని ఉత్సాహం తనెంతవరకు తెచ్చుకోగలడు? అంజన ప్రవర్తన అందరిలోనూ ఉత్సాహానందాల్ని తుడిచిపెట్టి నిరుత్సాహాలతో ముగింపజేసింది. అంజనా, ఒక్క క్షణం వివేకంతో ఆలోచించు. నీకు జరిగిన ఈ అన్యాయంలో నేనెంతవరకు బాధ్యుణ్ణి? ఏ అపరాధానికి నన్ను వంచితుణ్ణి చేశావు? అమ్మా నాన్న ఇష్టపడిన కన్యను వివాహం చేసుకున్నాను. ఆమెనే మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఇదేమైనా నా నేరమా? ఆ కంఠంలోని వ్యధ దైన్యతలకు ఒక్క క్షణం చెల్లించిన అంజన అప్రయత్నంగా అతని వంక చూపులు తిప్పింది. విషాద మేఘావృతమైన అతని వదనం మబ్బులు కమ్మిన చందమామల కాంతివిహీనమైపోయింది. ఓహ్, ఏమా బలయవ్వన సౌందర్య సంపద! ఇతడినేనా నేను తృణప్రాయంగా తృణీకరించింది? పశ్చాత్తాప భావం ఒకటి ఆమె హృదయంలో లేర్లగా మెదలగా కృష్ణ మీద గాఢానురక్తి వెంటనే రూపుమాపింది దాన్ని. కృష్ణతోడి తన ప్రణయబంధం తెలిపితే అతడు తనను అసహించుకుంటాడని, బలవంతంగా తనను అతడికి కట్టబెట్టినందుకు తన తల్లిదండ్రులపై అతడు ఆగ్రహిస్తాడని, అతడి హృదయం ద్వేష అసూయలకు లోనవుతుందని ఏమేమో ఊహించింది. కానీ అలాంటి ఛాయలేవీ అతని ముఖంలో లేవు. తనకు ప్రాప్తించిన దుఃఖానికి ఒకరిని నిరసించే స్వభావం కానట్లుంది అతనిది. తనలో తను బాధపడటం తప్పితే. అతడు చెప్పినట్లు ఒక్క క్షణం వివేకంతో ఆలోచించింది అంజన. అవును, ఏ నేరానికి అతన్ని బాధిస్తున్నట్లు? ఎవరి మీద కసి, ఎవరి మీద తీర్చుకుంటున్నాను? కానీ కృష్ణను విస్మరించి ఇతడిని ప్రేమించేది ఎలాగా? మా పవిత్ర ప్రేమను కళంకపరచి ఇతనికి లొంగిపోనా? ఊహో, అది అసంభవం. ఇతని నుండి విముక్తి పొందడమే నాకు కావలసింది. ఆ తర్వాత కృష్ణ, నేను. స్వార్థం ఆమె వివేకాన్ని అంతమొందించింది. ఒక్క ప్రార్థన అంజన, కొద్ది కాలం వ్యవధి ఇస్తాను. నీ మనసు ఇటు మలిపి నా జీవిత భాగస్వామివి కాలేవా? అసంభవం, నిష్కర్షగా చెప్పింది. ఇంకా పోని ఆశ కొట్టుకులాడుతుండగా పేలవంగా నవ్వుతూ, పోని నాకు కొంచెం అవకాశం ఇస్తే నిన్ను మార్చగలనేమో అన్నాడు నీలకాంత్. ఆవేశ రోషాలతో అంది, క్షమించండి, నా ప్రేమ అంత దుర్బలమైంది, చంచలమైంది కాదు. ఏ విధంగానూ నన్ను మీ వశవర్తిని చేసుకోలేరు. ఏమో, మనిషి మనసు అంజన మారదని ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. కొన్ని ప్రయత్నాల వల్ల మారవచ్చు. ఒకసారి నా అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఇవ్వు. అతడంత మెత్తమెత్తగా మాట్లాడుతుంటే అంజన మరొక్కసారి అతని మృదు హృదయాన్ని నిర్దయగా గాయపరిచింది. అది కేవలం వెర్రి భ్రమ మాత్రమే. మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా కృష్ణకు అర్పించిన ఈ హృదయంలో మీకు అణుమాత్రం స్థానం దొరకదు. అక్కడికి సహనంతో అన్నాడు నీలకాంత్. నువ్వున్న స్థితిలో నీకలా అనిపించవచ్చు, కానీ మనిషి ప్రయత్నానికి అడ్డనేది ఈ ప్రపంచంలో లేదు అంజన. సింహంలోని క్రూరత్వాన్ని, ఏనుగులోని బలాన్ని, పాములోని విషాన్ని, ఒక్కో పరిస్థితిలో మనిషిలోని దుష్టత్వాన్ని అదుపులోకి తెచ్చుకొని మచ్చిక చేసుకోగలడు మనిషి. మనిషిని మనిషి మార్చడం విడ్డూరం ఎలా అవుతుంది? ఎగతాళిగా నవ్వింది అంజన. మీ ఆశ మీ కళ అనిపిస్తుందే కానీ మీకంత సులభంగా మచ్చిక కావడానికి నేనేం జంతువుని కాదే, మనసున్న మనిషిని. హఠాత్తుగా నీలకాంతిలో మార్పు వచ్చింది. శాంత గాంభీర్యాలతో శోభించిన అతని ముఖ భంగిమలో కటువుతనం గోచరించింది. ఇది నా జీవితంలో శోభనం నాటి తొలి రాత్రి. ఈ రాత్రి మధుర స్మృతిగా నిలుపుకునే హక్కు నాకుంది. నా ఎదుటున్నది అగ్నిసాక్షిగా పెళ్లాడిన నా భార్య. ఆమెను నాదాన్నిగా చేసుకునే హక్కు నాకుంది. ఎందుకు? ఏ ధర్మశాస్త్రానికి, నీతిశాస్త్రానికి సంజాయిషి ఇచ్చుకోవలసిన అవసరం లేదు నాకు. ఏమంటావు? బెదిరిపోయింది అంజన. ఈ రాత్రి ఇతడి తృష్ణకు నేను ఆహుతి అవుతానా? పైకి మాత్రం వెంకంగా దృఢంగా అంది. మలిరాత్రి మీ భార్యకు తలకొరివి పెట్టిన మరొక స్మృతి కూడా దాని తర్వాత పదిలపరుచుకోవచ్చు. చాలాసేపు మెదలకుండా కూర్చున్నాడు నీలకాంత్. అందుకేనా అంజన నిన్ను నేను వివాహం చేసుకుంది? రుద్ధకంఠంతో అన్నాడు. అశ్రువులు ఏ ప్రయత్నానికి నిగ్రహింపబడడం లేదు. ఎవరూ ఆశించనిది నేనేం ఆశించలేదు. సామాన్యమైన కోరిక, దానికే నేను వంచితిన్ను కావాలా? నిర్దయ ప్రతిఫలించే శిలాప్రతిమ వలె కూర్చుంది అంజన.
మరికొంతసేపు ఆగి ఒక నిర్ణయానికి వచ్చిన వాని వలె నాకు కర్తవ్యం నిర్దేశించు అంజనా, నీ మాటలకు కట్టుబడతాను నేను అన్నాడు నీలకాంత్. హఠాత్తుగా అతనిలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపడింది అంజన. అతడు హృదయపూర్వకంగానే ఆ మాటలు అంటున్నాడని నమ్మాక, మీకు నన్నేలుకోవడం ఇష్టం లేదని చెప్పి విడాకులు ఇచ్చేయండి. మీ వల్ల ఎంతకంటే నేను ఎక్కువ కోరుకోను. మీ వైపు నుండి ఈ వివాహ విచ్ఛేదం జరిగిందంటే మా నాన్నకు నన్ను బాధించే అవకాశం ఉండదు కదా అంది ఆశ ప్రతిఫలించే నేత్రాలతో చూస్తూ. సరే, ఏ కారణం చెప్పి డైవర్స్ ఇచ్చేయమంటావు? మీరే ఆలోచించండి. ఇవ్వాలనుకుంటే నెపమే చిక్కకపోతుందా? మీ అమ్మాయి శీలం గురించి నాకు అనుమానంగా ఉందని చెప్పమంటావా? ఎంతో కష్టంగా అతడి ఈ మాటలు అన్నా ఆమెలో కలిగే మార్పు కోసం పరీక్షగా చూడసాగాడు. ఒక్కసారిగా లజ్జా క్రోధాలతో అంజన ముఖం ఎర్రబడింది. ఆవేశంగా, చిచ్చి, నా ప్రేమ ఎన్నడూ నైతిక పరిధిని అతిక్రమించలేదు. కృష్ణను నేను ఎన్నోసార్లు కలుసుకున్నది నిజం, కానీ నా స్త్రీత్వం విషయంలో నేనేనాడు అజాగ్రత్త పడలేదు. శీలం విషయంలో నేను పవిత్రను, నన్ను శంకించవద్దు అన్నది. నీలకాంత్ నిర్జీవంగా నవ్వాడు. నెపమెంచటానికి నిజానిజాలతో పనేమిటి అంజన? బాధ సంకోచాలతో, ఆహా, అది నేను భరించలేను, అంతటి నీచమైన నిందారోపణను అంది ఆమె. ఆ తర్వాత నీ సంగతి? మీకు సంబంధం లేదిక. నా గతి ఎలా ఉంటుందో, నా అదృష్టం ఎలా పరిణమిస్తుందో చెప్పలేను కూడా అంది అంజన. కృష్ణను కలుసుకోవాలన్న తన కోరికను ఇతను వింటే ఎంతవరకు ఇతను చూపిన సహృదయత కోల్పోయి ఈర్ష్యాద్వేషాలకు ఎక్కడ లోనవుతాడోనని సందేహించింది ఆమె. ఎక్కడ ఉంటావు? భర్త వదిలేసింది ఎక్కడ ఉంటుంది? పుట్టింట్లో. ఎంత తొందరగా అతడి నుండి విముక్తి పొందిన తన అదృష్టానికి కలుగుతున్న ఆనందం ఎంత అణిచిపెడదామన్నా పైకి వ్యక్తమవుతూనే ఉంది. నువ్వు అపార్థం చేసుకోనంటే ఒక్క మాట చెబుతాను ప్రశాంత గంభీరాశ్చర్యాలతో అన్నాడు. చూడంజనా, పాలధారతో మీ నాన్న నిన్ను నాకు దత్తు చేశాడు. ఆ క్షణంలో నీ మంచి చెడ్డలు కష్టసుఖాలు నావి అయ్యాయి. వేదోక్తంగా నీ మెడలో వేసిన 3 ముళ్ళ బంధంతో పాటు తెంచుకోరాని పవిత్ర మధుర బంధం ఒకటి పడిపోయింది మనసులో. బాహ్యంగా నేను నీకు విడాకులిచ్చేసినా ఈ బంధం తెగదు, తెంచుకోలేను. నాతో ఎటువంటి సంబంధము దూరం అవ్వదు. నా నుండి విడిపోయి నువ్వు కోరేదేమిటో నేను గ్రహించలేననుకోకు. కేవలం నా నుండి దూరమై పుట్టిల్లు చేరిపోవడమే నీకు శాంతి సంతోషాలు కలగజేస్తుందనుకోను. నువ్వలా పుట్టింట్లో ఉండిపోవడం నలుగురు చూడ్డానికే బాగుండదు, నాకు బాగుండదు. తిరిగి కృష్ణను కలుసుకోవడమే నీ వాంఛైతే నిస్సందేహంగా చెప్పు. మీ ఇద్దరినీ ఒక్కటిగా చేయటానికి నా శాయశక్తులా హృదయపూర్వకంగా ప్రయత్నిస్తాను. అతడంతకంతకు మెట్టు ఎక్కి సహృదయతా శిఖరంపై మహోన్నత వ్యక్తిగా నిలబడుతుంటే అంజన ఆశ్చర్యపోతున్నది. అతడి మంచితనాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకోవడం సిగ్గనిపిస్తుంది. కానీ కృష్ణ మీద ప్రలోభం ఆమె మనసును అంత తొందరగా నీలకాంత్ వైపు మరలనీయడం లేదు. మీరే స్వార్థభావంతో నా యజ్ఞంత సానుభూతి సహృదయతను చూపగలుగుతున్నారు. దెబ్బతిన్న పావురంలా అతని మనసు రెక్కలల్లార్చడం స్పష్టంగా అతని కళ్ళల్లో ప్రతిఫలించింది. నన్నింత తప్పుగా అర్థం చేసుకుంటావని అనుకోలేదంజన. నీ మీద నాకిప్పుడు ఎటువంటి ప్రలోభమూ లేదు. తనను ప్రేమించని స్త్రీని ఆకర్షించడానికి పురుషుడు చేసే ఏ ప్రయత్నమైనా వెర్రివేషమే అవుతుంది. నాలో లేని మంచిని ప్రదర్శించి నిన్ను మభ్యపెడుతున్నానని, నీ మనసును పొందడానికి వలవేస్తున్నానని అనుకోవద్దు. నేనలా నాటకాలు బోటకాలు వేసే మనిషిని కాదు. మనసుకు తోచింది చేస్తూ పోతాను. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు నన్ను ప్రేమించినా లేకపోయినా నిన్ను అనుభవించేందుకు ధర్మబద్ధమైన హక్కు నాకు ఉన్నది. కానీ బలాత్కారంగా ఒక వస్తువును అనుభవించేందుకు ధర్మం, న్యాయం తన వైపు ఉందని హృదయమున్నవాడు మానవుడు చేయలేని పని అది. నాది అయినంత మాత్రాన తావిలేని విరిని అనుభవించేందుకు మనసొప్పదు. నువ్వెవరిని ప్రేమిస్తున్నావో, ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారో వారికే నువ్వు కావచ్చు. కానీ నేను ఈర్ష్యపడను, అసూయపడను. నీ మీద నాకేమైనా ప్రేమ ఉన్నది అంటే అందుకు రుజువుగా నీ సుఖమే కోరతాను. నీలకాంత్ కంఠం ఇంచుక వణికింది. రెప్ప వాల్చకుండా అతడినే చూస్తుంది అంజన. అయితే కృష్ణ ఎక్కడున్నాడో నీకేమీ తెలీదా అంజన? ఊహం, తెలియదు. తెలిస్తే ఈ వివాహం చేసుకునే దౌర్భాగ్యం నాకు పట్టేది కాదు.
కొద్దిసేపు ఆలోచించి అన్నాడు నీలకాంత్. సరే, ఆ విషయంలో నువ్వేం బెంగపడకు. నేను ఎలాగైనా అతను ఆచూకీ తీస్తాను. కానీ నీకు అతడిపై విశ్వాసం ఉందా? విశ్వాసం అంటే అతడి ప్రేమ నిష్కలంకమైనదని, ప్రగాఢమైనదని. అందులో ఏమాత్రం సందేహం లేదు. కృష్ణ నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు. మరీ అంత పిచ్చిగా కాక యథార్థ దృష్టితో చూడంజనా. శోభనం నాటి రాత్రి తన భర్తతో గడిపిన నిన్ను కన్యగా నమ్మగలడంటావా అతడు? కొరడా చొరకవలే తగిలిందా మాట. నిజమే, ఈ యథార్థ విషయం తన దృష్టికే రాలేదు. వివాహిత అయిన నిన్ను స్వీకరించగల సహృదయత అతనిలో ఉందంటావా? ఏమో చెప్పలేను. బేలగా చూసింది అతని వైపు అంజన. మళ్ళీ అంది, కృష్ణ నన్ను అన్యాయం చేయడనే నా నమ్మకం. సరే, ఆ విషయంలోనూ నువ్వు నిశ్చింతగా ఉండు. నిన్ను కృష్ణను ఒక్కటి చేస్తానన్నాను కదా. అతడిని ఒప్పించే భారం నాది. నా సర్వస్వం దారబోసైనా మీ వివాహం జరిపిస్తాను. కృతజ్ఞతగా చూసింది అతనికేసి అంజన. మరి నా కోరిక ఒకటి మన్నించాలి నువ్వు. చెప్పండి. నేను కృష్ణను కలుసుకొని మాట్లాడే వరకు నువ్వు అమ్మ దగ్గర ఉండటానికి ఒప్పుకోవాలి. ఈలోగా మన మధ్య విషయాలు ఎవ్వరికీ తెలియనివ్వనని మాటివ్వాలి. ఏ సందర్భంలోనూ నువ్వెవ్వరికీ చెప్పకూడదు. అలాగే. కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాక నీలకాంత్ తనలో తానే అనుకుంటున్నట్లు, వైవాహిక జీవితంపై ఎన్నెన్ని కలలు కన్నాను. చూసేవాళ్లకు చూడముచ్చటగా చిలకా గోరింకల్లా ఆలుమగలం కాపురం చేసుకోవాలని ఎన్ని సుందర సౌధాలు నిర్మించాను. భార్యను ఎంతగానో ప్రేమించాలని, దేవతలా ఆరాధించాలని. ఓహో, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. ఇవన్నీ నీ ముందు వాగి నీ మనసు కలవరపెట్టడం భావ్యం కాదు నాకు. సంతోషంగా కృష్ణను పెళ్ళాడంజన. నువ్వు అతడితో సుఖంగా కాపురం చేసుకోవాలని, నీ జీవితం పిల్లాపాపలతో నిండుగా కళకళ్లాడాలని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను అన్నాడు గాద్గతికంగా. కాసేపటికి మనసు సంభాళించుకుని, నువ్వు పడుకో, నేను అవతల పడుకుంటాను అని పందిరి మంచంలో నుండి తలగడ తీసుకొని అవతల హాల్లోకి వెళ్ళి గచ్చు నేల మీద బోర్లా పడుకున్నాడు. తర్వాతి కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.